నువ్వు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా బిహేవ్ చేయి అంటారు. అంటే ఎక్కడుంటే అక్కడికి అనుగుణమైనటువంటిది ఉండాలి అన్నటువంటిది. అమెరికాకు వెళ్ళినప్పుడు బ్లేజర్లు వేసుకుని వెళ్తుంటారు ఎక్కువ. అదే సందర్భంలో ఏ గోవాకి వెళ్తే టీ షర్ట్లు వేసుకుంటూ వెళ్తుంటారు. ఎందుకని అక్కడికి వెళ్తే ఎంటర్టైన్మెంట్, అక్కడికి పోతే ప్రొఫెషనల్గా ఉండాలని. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్కి బాగా క్లోజ్ అయినవాడు ఎలన్ మస్క్. ఎలక్షన్స్కి ముందు నుంచి ఇప్పుడు డోజును నడుపుతున్నది కూడా అతనే. అయితే సమస్యల్లో ఏంటంటే తన బిహేవియరు, తను అపరకోటీశ్వరుడు, ప్లస్ ఇప్పుడు అందులో మీడియా సంస్థలు కూడా చేతిలో ఉన్నాయి, ట్రంప్ క్లోజ్గా ఉన్నాడు కాబట్టి దాంతో తను ప్రపంచానికి ఏదో చెప్పాలనుకున్నటువంటి సందేశంలో భాగంగా ప్రతి తండ్రి తన బిడ్డల పట్ల బాధ్యత తీసుకోవాలంటూ బిడ్డల్ని భుజాల మీద ఎక్కించుకుని తీసుకురావడం, టీ షర్ట్ వేసుకుని తీసుకురావడం, క్యాజువల్ డ్రెస్సుల్లో తిరిగేస్తూ ఉంటుంటాడు. అయితే తాజాగా ఎలన్ మస్క్ నిన్న జరిగినటువంటి మీటింగ్కి మాత్రం బ్లేజర్ వేసుకుని వచ్చాడు, సూట్లో వచ్చాడు. దాన్ని చాలా జాగ్రత్తగా వైట్ హౌస్ వాళ్ళు ట్రంప్ అభినందించాడు ఎలన్ మస్క్ని. బ్లేజర్లో కనిపించడం పట్ల, సూట్లో కనిపించడం పట్ల ఇలాగ బాగుంటుందని చెప్పేసి రాత్రి వచ్చిన దాని గురించి ప్రశంసించారు అని చెప్పుకొచ్చింది. అంటే అర్థం ఏంటి, ఇకపై నువ్వు ఇట్ట రారా నాయనా అని. ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా అది తెలుసుకోవాలి.